హలో ఆల్, ఈ వీడియోలో ఏప్ వర్సెస్ మెక్కా ఏప్ న్యూ వరల్డ్ ఆర్డర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్గా ఆన్లైన్లోకి అయితే అవైలబుల్గా వచ్చింది తెలుగు డబ్బింగ్తో పాటు. ఇక్కడ చాలా కన్ఫ్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఇదే ప్రొడక్షన్ హౌసెస్ చాలా లో బడ్జెట్ మూవీస్ తీస్తుంది భయ్య. ఏప్ వర్సెస్ మాన్స్టర్ అని ఒక మూవీ ఉంటుంది, దాని తర్వాత ఏప్ వర్సెస్ మెక్కా ఏప్ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, దాని తర్వాత ఏప్ వర్సెస్ మెక్కా ఏప్ న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్పేసి ఈ మూవీ వచ్చింది. సో మీరు ఏప్ వర్సెస్ మెక్కా ఏప్ అని చెప్పి మీరు ప్రైమ్ వీడియోలో ఉన్న మూవీ చూడొద్దు, అది వేరు, ఈ ఆన్లైన్లోకి వచ్చిన మూవీ వేరు అనమాట. మరి దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ ఏం చేస్తారంటే ఓషన్ ఫ్లోర్ కింద ఉన్న ఒక క్రీచర్ అయితే అవాకన్ చేస్తారు. దాన్ని అడ్డుకోవడానికి ఏపు అండ్ మెక్కా ఏపు ఈ రెండు కలిపి దాన్ని ఎలా అడ్డుకున్నది అన్నది మూవీ స్టోరీ బాగానే ఉంటుంది మూవీ తప్ప. ఆల్ ప్రొడక్షన్ హౌసెస్ అన్ని ఏం చేస్తాయంటే బిగ్ మూవీస్ లో ఉన్న కాన్సెప్ట్ ని థీమ్స్ ని తీసుకుని కాపీ కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న లో బడ్జెట్ తో ఈ మూవీస్ తీస్తే భయ్య, మరి అటుపక్క ఎవరు చూస్తారో తెలియదు కానీ మూవీస్ ని మనకైతే మాత్రం ఈ కళాఖండాల కింద చెప్పొచ్చు. మూవీ రన్ టైం అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. టూ మచ్ వరస్ట్ విఎఫ్ఎక్స్ అనమాట. ఆ ఏప్ అండ్ మెకానికల్ ఏప్ అని చూపించిన విధానం కూడా చాలా వరస్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఇంపాక్ట్ ఉండదు అసలు. మీరు దీని ముందు వచ్చిన ఏ ప్రాసెస్ మెకా ఏప్ చూసుకుంటే అది కొంచెం పర్లా కొద్దిగా గొప్ప చూడొచ్చు, అంటే అదేం సూపర్ మూవీ ఏం కాదు, కనీసం చూడొచ్చు. అన్బేరబుల్ గా అయితే ఏముండదు, బట్ ఇదైతే అన్బేరబుల్ భయ్య. ఎక్కడ కూడా అస్సలు ఓపిక చూడలేము. ఆ క్రీచర్ విఎఫ్ఎక్స్ కానీ స్టోరీ పరంగా కానీ ఏది ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు. 1 hour 30 minutes లో దగ్గర దగ్గర 1 hour 10 minutes డ్రామానే ఉంటుంది. అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటారు, ఏం చూపించరు, జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. అప్పుడప్పుడు ఆ ఏప్ కి సంబంధించి 2-3 షాట్లు, ఆ క్రీచర్ సంబంధించి 2-3 షాట్లు అలా వేస్తుంటారు. అది చూద్దామంటే విఎఫ్ఎక్స్ బాగోదు. లాస్ట్ లో ఒక 10 to 15 minutes ఆ పెద్ద సీక్వెన్స్ అయితే నడుస్తుంది, ఫైట్ సీక్వెన్స్ చాలా ఘోరంగా ఉంది భయ్య. అస్సలు బాగాలేదు, అసలు చూడడానికి కూడా ఎఫెక్టివ్ గా లేదు అసలు. ఇంకా క్రీచర్ సీక్వెన్స్ అంటారా, మరీ ఘోరంగా చూపించారు. సరైన స్టోరీ టెల్లింగ్ ఉండదు, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ ఉండవు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా మరీ ఓవర్ యాక్టింగ్ గా ఉంటాయి. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా అంత చూసి ఎంజాయ్ చేసే విధంగా కూడా ఉండదు. ఇంకా క్లోజర్ అంటారా, సడన్ గా ఆపేస్తారన్నమాట. మళ్ళీ ఇంకో సినిమా తీస్తారనుకుంటే మళ్ళీ దీని కంటిన్యూషన్ ఏమన్నా నాకు తెలియదు, కానీ సడన్ గా ఆపేస్తారు భయ్య. సరైన క్లోజర్ కూడా ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీలో ఇది నచ్చిందని చెప్పడం కూడా ఏది లేదు, అంత వరస్ట్ గా అనిపించింది నాకు. ఇలాంటి హాలీవుడ్ డబ్బెడ్ మూవీస్ అన్ని కూడా మరి ఎవరు చూస్తారు నాకు తెలియదు. మీరు చూసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. అంటే అప్పట్లో ఏ ప్రాసెస్ మాన్స్టర్ వచ్చింది, దాని తర్వాత ఏ ప్రాసెస్ మెక్కా ఏప్ వచ్చింది, ఇప్పుడు ఇది. ఇవన్నీ మేము చూసాం భయ్య, పాతయ్య మాకు ఓకే అనిపించింది అనుకుంటే ట్రై చేయండి. నాకైతే నచ్చలేదు. మీ ఇష్టం, మీ ఓపిక, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం వెళ్ళదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.